వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆయన పార్టీ కాదు, ఎక్కడో ఎవరో పెట్టిన పార్టీ తీసుకొచ్చి ఆయన పార్టీ అని చెప్పుకొని పుకారు చేశాడు శివకుమార్ అనే యువజన శ్రామిక రైతు. అది అందులో పేరులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు, కానీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు సార్ అలా అని చెప్పి వాళ్ళు బోగస్ ప్రచారం ప్రజల్లో చూపించాడు. వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదు, యువజన రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఉంటుంది. అంటే అక్కడ ఫేక్ ప్రచారం, అంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతిదీ ప్రచారం. 2019లో కానీ 2014లో కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతిసారి వీళ్ళు చెప్పిన మాట ఏంది, కాంగ్రెస్ పార్టీ చూసిన అభివృద్ధి కానీ సంక్షేమాలు చూపించి వీళ్ళు ఓట్లు అడిగి ఇదయ్యారు. 2019లో ఇది అధికారం రావడానికి కారణం మా తండ్రి చేసిన పరిపాలన, మా తండ్రి చేసిన సంక్షేమం. అవును, రాజశేఖర రెడ్డి గారు చేసిన పాలన, రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమం. ఆ పాలన సంక్షేమం ఎవరితో సంబంధం ఉంది? కాంగ్రెస్ పార్టీతో మొదలైంది, కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంది. అది చూపించి ఆయన ఎలక్షన్కి వెళ్తే ఆయన సీఎం అయ్యాడు. ఆ తర్వాత నేను మంచి చేస్తే నా వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే అది చూసి నాకు ఓటేయమంటే అలా ఓట్లు వస్తే ఈయనకి ఎన్ని వచ్చింది సార్? ఈయనకి 11 వచ్చింది. 2019 ఈయన ఎవరు బొమ్మ పెట్టుకొని ముఖ్యమంత్రి ఎలక్షన్కి వెళ్ళాడు సార్? ఎలక్షన్కి వెళ్ళాడంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని వెళ్ళాడు. ఆ తర్వాత 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన సంక్షేమం చూపించుకుంటా, ఆయన అభివృద్ధి చూపించుకుంటా వెళ్తే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి సార్? పట్టుమని 11 సీట్లు అని వచ్చినాయి. అంటే ఆయన చూడండి, ఆయన బోగస్ ప్రచారానికి ఎంత దారుణంగా చేశారు.